జపాలి హనుమాన్ ఆలయపు చరిత్ర కథ. తిరుమల పర్వతాలలో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉన్న ఓ అతి పవిత్ర స్థలం జపాలి తీర్థం. ఇక్కడే జపాలి హనుమాన్ ఆలయం ఉంది. ఇది చాలా మందికి తెలియని శాంతమైన స్థలం, కానీ ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పది. కథ ఇలా ఉంది. రామాయణ కాలంలో శ్రీరాముడు, సీతాదేవి మరియు లక్ష్మణులతో కలిసి వనవాసంలో తిరుగుతున్న సమయంలో ఈ తిరుమల అడవుల్లో విశ్రాంతి తీసుకున్నారు. అదే సమయంలో ఓ మహర్షి అయిన జపాలి మహర్షి అక్కడ తపస్సు చేస్తున్నారు. ఆయన వద్దకు శ్రీరాముడు వచ్చి ఆయనతో ధర్మం గురించి చర్చించాడు. ఆ తరువాత జపాలి మహర్షి శ్రీరామునికి హనుమంతుని గురించి తెలిపాడు. భక్తి, శక్తి, ధైర్యం యొక్క నిదర్శనంగా హనుమంతుడు ఉండటం వల్ల ఆయన్ను ఆశ్రయించాలని సలహా ఇచ్చాడు. ఇక్కడే హనుమంతుడు శ్రీరామునికి దర్శనం ఇచ్చినట్టు పురాణ గాథలలో ఉంది. అందుకే ఆ స్థలాన్ని జపాలి హనుమాన్ ఆలయం గా పిలుస్తారు. ఈ స్థల విశిష్టత: జపాలి తీర్థం అనే పవిత్ర జలాశయం అక్కడ ఉంది. భక్తులు అక్కడ స్నానం చేస్తే పాప విమోచనం కలుగుతుందని నమ్మకం. చాలా ప్రశాంతంగా, ప్రకృతి మధ్యలో ఉన్న ఆలయం కాబట్టి ధ్యానం, ప్రార్థనకు ఇది చక్కని స్థలం. ఇది తిరుమలలోని కొన్ని అరుదైన ఆలయాల్లో ఒకటి, అతి కొద్ది మందికి మాత్రమే తెలిసినది. ఇది ఓ ప్రాచీన, కానీ లోతైన విశ్వాసం కలిగిన స్థలం. తిరుమలకు వెళ్లే వారు తప్పక ఈ స్థలానికి వెళ్లాలని చెబుతారు పూర్వీకులు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.